ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదా, జింకన్న గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి కూడా అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు. మీరు కూడా దేవుని కార్యాలు రుచి చూడాలని ఆశ కలిగి ఉన్నారా? కుటుంబాలతో తల్లి రండి, దేవుని కార్యాలు పొందుతున్నారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బాగున్నారు కదా? ప్రతి ఉదయం మరి చక్కటి వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరెంతగానో మరి దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాలు వింటూ ఆధ్యాత్మికంగా స్థిరపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను కదా. దేవుని మాట శ్రేష్టమైంది, దేవుని మాట జీవం కలిగింది. ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది దేవుని యొక్క మాట. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు కనుక గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడే ఉన్నాడు. ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్ అండి. యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదండి. అది నరుల కష్టం వలన ఎక్కువ కాదని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే కష్టపడకూడదా అని అంటే కష్టపడాలి, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి. యెహోవానే మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన యొక్క ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీ కష్టాలు, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నారా? కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. ఈ రోజున దీన పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ అదే పరిస్థితుల్లో నీ దేవుడు ఉంచడు. ఆయనకు నువ్వు నమ్మకంగా నడిచినట్లయితే, ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞలు పాటించగలిగితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదం ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మనల్ని మారుస్తుందండి. ఆయన పిల్లల్ని ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని పిల్లలారా, భూ సంబంధమైన వాటిలోనే ఆశీర్వాదం కాదు, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా దేవుడిని ఆశీర్వదించే దేవుడు అన్నాడు. స్పిరిచువల్గా నేను బ్లెస్ చేయబోతున్నాడు ఆయన. నేను గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు. ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు నిండైన బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రేయర్ చేయండి. మరి దేవుడు మీ జీవితాలని నిండుగా ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ, మహోన్నతుడ,
నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నువ్వు మాత్రమే ఆశీర్వదించే దేవుడు. నీ ఆశీర్వాదమే మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది నాయన. అయ్యా తండ్రి, ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన రీతిగా కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభా. నీకే స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఉద్యోగాల్లో వారిని ఆశీర్వదించండి, చేతి పనుల్లో వారిని దీవించండి ప్రభా. వారి వ్యాపారాల్లో వారిని ఆశీర్వదించండి ప్రభా. అలాగే నాయన కుటుంబ రీత్యా వ్యక్తిగతంగా నాయన ప్రభా, అలాగే సేవ చేస్తున్న వారి సేవాపరంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, యవ్వన పిల్లల్ని కూడా మీరు బ్లెస్ చేయండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్యా. వివాహం కాని బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి మంచి సంబంధాలు దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు తోడుగా ఉండండి. గొప్ప విజయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి నూతన కృప, నూతన దీవెన వారి కుటుంబాల్లో, వారి జీవితాలకు అనుగ్రహించబడను గాక తండ్రి. నాయన ఈ యొక్క నిండైన దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.